తాజాగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని కేవలం 1,15,000 రూపాయలకి మార్కెట్ లోకి రీలాంచ్ చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ లోని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే కనుక మీకు అడిషనల్ గా ఇంకో 17,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. కేవలం 98,000 రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు పొందవచ్చు. అయితే మీరు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 98,000 రూపాయలకి ఎలా పొందవచ్చు, అలానే ఈ రేట్ కి వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుక్కోవచ్చలేదా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మొదటిగా మనం వేదా V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ అనేది ఈవీ కుర్రాడి ఛానల్ లో చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు రివ్యూ చూడకపోతే ఈవీ కుర్రాడి ఛానల్ అలానే రైడ్ రివ్యూ కోసం మన ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్ అయితే ఒకసారి చూడండి. వేదా V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు తక్కువ రేట్ గానే చెప్పే ముందు నేను మీకు ఒకసారి స్పెసిఫికేషన్ చెప్తాను. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.9 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.44 కిలోవాట్ అవర్ల NMC కెమిస్ట్రీ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అలానే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం 5 గంటల 15 నిమిషాలు. ఇప్పుడు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు తక్కువ రేట్ కి ఎలా డిస్కౌంట్ పొందాలనేది ఇప్పుడు మీరు చూడండి. సో వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు డిస్కౌంట్ రావాలంటే మీకైతే ఫ్లిప్కార్ట్ లో అకౌంట్ ఉండాలండి. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి మీరు వెబ్సైట్ కానీ లేకపోతే బ్రౌజర్ కానీ వేదా V1 ప్లస్ అని టైప్ చేయాలి. మీకైతే ఇక్కడ స్కూటర్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో వేదా V1 ప్లస్ అని 1,14,900 రూపాయలు చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ ప్లేస్ చేసుకోవాలి. అది అవైలబిలిటీ ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి. అవైలబిలిటీ ఉన్న చోటకి వీళ్ళు డెలివరీ అయితే ఇస్తారు. ఓకే అనుకుంటే మీరు బై నో మీద ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీరు డెలివరీ హియర్ ఏదైతే మీ పిన్ కోడ్ ఉంటుందో అక్కడ డెలివరీ హియర్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఆర్డర్ సమ్మరీ చూపిస్తుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ యాక్సిస్ బ్యాంక్ని అప్లై చేస్తారో పేమెంట్ ఆప్షన్ ఇక్కడ మీకు ఎంత చూపించింది చూడండి. 12,000 రూపాయలు తగ్గి 1,02,900 అంటే 1,03,000 రూపాయలకి వస్తుందని చెప్తుంది. దానికి అదనంగా 5,145 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 98,000 రూపాయలకి లభిస్తుంది. మీరు కనుక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటే, లేదు ఇంకొక ICICI క్రెడిట్ కార్డ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ICICI క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ 12,000 రూపాయలు ఆఫ్ అవుతుంది. ఇలాగ మీరు వేరే ఇతర క్రెడిట్ కార్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్స్ అయితే 12,000 అయితే డైరెక్ట్ గా ఆఫ్ అవుతుందండి. కాకపోతే మీరు ఇతర క్రెడిట్ కార్డ్స్ తో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కాకుండా ఇతర క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు మాక్సిమం వచ్చే క్యాష్ బ్యాక్ 12,000 రూపాయలు మాత్రమే. ఇన్స్టాంట్ గా మీకు తగ్గే డిస్కౌంట్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మీ CVV ఇచ్చి కంటిన్యూ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు. ఆర్డర్ ప్లేస్ అయిపోయిన తర్వాత మీ స్కూటర్ అనేది మీకు కొనేసుకుంటారు. దాని తర్వాత స్టెప్ అంటే ఇప్పుడు మీకు చెప్తాను. వన్స్ మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పేమెంట్ చేసి బుక్ చేసుకున్న తర్వాత మీకు నీరెస్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. వెళ్ళిన తర్వాత మీకు అడిషనల్గా రిజిస్ట్రేషన్ ఫీజు ఏమైనా ఉన్నా, లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించి యాక్సరీస్కి సంబంధించి అడిషనల్ ఏమైనా అమౌంట్ ఉంటే అది పే చేయాలి. తర్వాత మీరు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని షోరూమ్ ద్వారా కొనుగోలు చేస్తారు. ఇక సర్వీస్ అంతా కూడా మీకు షోరూమ్ ద్వారానే వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సర్వీస్ జరుగుతుంది. ఇప్పుడు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు తీసుకోవచ్చా లేదా, దీనికోసం మీరు ఫస్ట్ ఒకసారి ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇనిషియల్ గా బండి కొనే ముందు కస్టమర్ ఎవరైనా రేంజ్ గురించి చెక్ చేసుకుంటారు. కంపెనీ వాళ్ళు చెప్తుంది 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. కానీ మనం వేదా V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ని పరిగణలో తీసుకుంటే కస్టమర్లు చెప్తుంది 110 కిలోమీటర్ల రేంజ్ అయినా కూడా వాళ్ళకి 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. దాన్ని మనం కన్సిడర్ చేస్తే వేదా V1 ప్లస్ మోడల్లో 100 కిలోమీటర్ రియల్ రేంజ్ చెప్పినప్పటికీ ఒక 90 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రెండోది స్కూటర్లోని టాప్ స్పీడ్. కంపెనీ వాళ్ళు చెప్తుంది 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అండి. సిటీ కమ్యూటింగ్ కోసం అయితే మీకు ఆ టాప్ స్పీడ్ అనేది బాగానే సరిపోతుంది. ఇక మూడోది ఛార్జింగ్ టైం 5 గంటల 15 నిమిషాలు. ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే ఫుల్ ఛార్జింగ్ అయ్యే టైంలో చూసుకున్నట్లయితే మంచి ఛార్జింగ్ టైం అని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ టైం అనేది కాదు, మరీ ఫాస్ట్ అని కాదు, బట్ ఓవరాల్ గా 5 గంటల 15 నిమిషాలు అనేది మంచి ఛార్జింగ్ టైమే. ఇక నాలుగో విషయం బిల్డ్ క్వాలిటీ. వేదా V1 ప్లస్ మోడల్ స్కూటర్ అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్తో, ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే బిల్డ్ చేశారు. దాని క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే. ఇక తర్వాత విషయం ఇందులోని బ్యాటరీ ప్యాక్ 3.44 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. ఇవి 2 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అంటే 1.72, 1.72 ఈ 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ కలిపితే
3.44 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కాబట్టి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ కస్టమర్లు స్మార్ట్ ఫీచర్స్ గురించి కూడా చూస్తున్నారు. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా లభిస్తుందండి. అలానే మీకు 4G కనెక్టివిటీ, మ్యూజిక్ వంటి ఆప్షన్స్ కూడా వేదా V1 ప్లస్ మోడల్లో అయితే లభిస్తాయి. ఇక మరొకటి వేదా V1 ప్లస్ మోడల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీకు నిమిషానికి 1.2 కిలోమీటర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి వేదా V1 ప్లస్ మోడల్లో ఉన్న పాజిటివ్స్. మరి ఇందులో ఉన్న కొన్ని నెగిటివ్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ మనకి వేదా V1 ప్లస్ మోడల్లో కొన్ని సాఫ్ట్వేర్ గ్లిచెస్ అయితే వస్తున్నాయని చెప్పి కస్టమర్లు చెప్తున్నారు. అది టచ్ స్క్రీన్ సంబంధించిన డిస్ప్లే గురించి కానీ, లేదంటే యాప్ కనెక్టివిటీలో కూడా కొన్ని గ్లిచెస్ ఉన్నాయని చెప్పి కొంతమంది కస్టమర్లు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే దీని సీట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో 2 సీట్లు ఉంటాయి, లేకపోతే ఒక సీట్ కింద పెట్టుకుని బూట్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. అలా ఓపెన్ స్ట్రక్చర్ వల్ల కొన్ని సార్లు వాటర్ అనేది బూట్ స్పేస్ లోకి లీక్ అవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక మూడవది ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, కొంతమంది కస్టమర్లు చెప్పడం, ఇది వేదా V1 Pro కస్టమర్లు చెప్పింది 110 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పినా కూడా మాకు 70-80 కిలోమీటర్లు వస్తుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో దీన్ని బట్టి కొంతమంది కస్టమర్లకి రేంజ్, వాళ్ళు చెప్పిన రియల్ రేంజ్ కన్నా కొంచెం డిఫరెన్స్ రేంజ్ అనేది గమనించమని చెప్పి కస్టమర్లు చెప్పిన ఫీడ్బ్యాక్. ఇవి వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కానీ లేకపోతే నెగిటివ్ పాయింట్స్ కానీ. ఇప్పుడు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఈ రేట్కి 98,000 రూపాయలకి తీసుకోవచ్చా లేదా? ఒకసారి ఈ రేట్లో మనకి ఇతర కాంపిటేటర్లు చూసుకుంటే బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. అలానే మనకి బీగాస్ C12 EX వేరియంట్ ఉంది. అలానే మనకి ఓలా S1 X Plus వేరియంట్ ఉంది. అలానే క్వాంటమ్ ఎలక్ట్రాన్. ఇవన్నీ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లోకే ₹1,00,000 లోపు సెగ్మెంట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు. కాకపోతే ఈ అన్ని స్కూటర్లో పోల్చుకున్నట్లయితే వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇంకే మోడల్కి కూడా టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లేదు. దీనికి ఉన్న అడ్వాంటేజ్. ఇక స్మార్ట్ ఫీచర్స్ విషయానికి చూసుకున్నట్లయితే, ఎక్సెప్ట్ ఓలా S1 X Plus మోడల్ తప్పిస్తే మిగిలిన 3 మోడల్స్లో స్మార్ట్ ఫీచర్స్ లేదు. కానీ వేదా V1 ప్లస్ మోడల్లో అయితే మీకు స్మార్ట్ ఫీచర్స్ లభిస్తున్నాయి. అలానే మోటార్ పరంగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు దాకా చెప్పిన మీకు ఇతర 4 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్లో హబ్ మోటార్, BLDC మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. కానీ వేదా V1 ప్లస్ మోడల్లో మనకి PMSM మోటార్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ యాక్సలరేషన్ కూడా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్తో పోల్చుకున్నట్లయితే ఫాస్ట్ యాక్సలరేషన్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోనే మీకు లభిస్తుంది. ఇక రేంజ్ మాట్లాడుకుంటే కనుక 4 స్కూటర్లతో కంపేర్ చేస్తే కేవలం S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్కి మాత్రమే ఎక్కువగా 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది చెప్తున్నారు. అయితే S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్లో కస్టమర్లు చెప్పడం ఏంటంటే, వాళ్ళు ఎక్కువ మోడ్లో వెళ్తే కంపెనీ వాళ్ళు చెప్పినట్టు 125కి రావట్లేదు, 100 కిలోమీటర్ రేంజే వస్తుందని చెప్తున్నారు. ఆ పాయింట్లో మాట్లాడితే మళ్ళీ వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్కి సిమిలర్గానే రేంజ్ అనేది వస్తుంది. చివరిగా ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే, వేదా V1 ప్లస్ మోడల్లో ఈ రేట్కి వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీనే లభిస్తుంది. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు బౌన్స్ ఇన్ఫినిటీ E1 కానీ, లేకపోతే మీకు ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూస్తే 3 సంవత్సరాలు 45,000 కిలోమీటర్లు బౌన్స్ స్కూటర్కి ఇస్తున్నారు. లేదంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. ఇక బీగా స్కూటర్కి అయితే 3 సంవత్సరాలు లేదా 36,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ విషయంలో, వారంటీ విషయంలో మాత్రం ఇది కొంచెం వెనకబడి ఉంది. అయితే మీరు అడిషనల్గా ఒక 5,000 ఇంకొక 7,000 వరకు పే చేస్తే కనుక మీకు కూడా వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్ చూసుకుని, లేదంటే ఈ 98,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో చెక్ చేసుకుంటే కనుక వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్కి అయితే ఎక్కువ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. మంచి పవర్ఫుల్ మోటార్ అయితే లభిస్తుంది. అలానే బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అది కాకుండా మనకి ఇతర స్కూటర్తో పోల్చుకున్నట్లయితే స్మార్ట్ డిస్ప్లే లాంటిది వేదా V1 ప్లస్ కొన్న అడ్వాంటేజ్. రోజువారీ కమ్యూటింగ్కి ఒక 80 నుండి 90 కిలోమీటర్ల వరకు అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసేవాళ్ళు ఈ ఫీచర్స్ అన్ని చూసుకున్న తర్వాత వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రొసీడ్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ప్రైస్కి అయితే. ఇక నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లతో సమానంగా ఇంచుమించుగా ప్రైస్ సెగ్మెంట్లో ఓలా S1 X Plus వేరియంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం వేదా V1 ప్లస్ మోడల్ని అలానే ఓలా S1 X Plus మోడల్ని కంపేర్ చేద్దాం. ఆ వీడియోని మనం ఈవీ కుర్రాడి ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఇది పూర్తిగా వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చా లేదా అనేది పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.